పార్వతీపురం ఎన్డీఏ పాలనలోని ఎస్సీ ఎస్టీలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర స్పష్టం చేశారు. పార్వతీపురంలో జనజాతీయ గౌరవ దివాస్ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే విజయ్ చంద్ర గిరిజన పోరాట యోధుడు బిర్సా ముండా చిత్రపటానికి, ఆలూరు సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అడవి తల్లికి పూజలు చేశారు. గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో గిరిజనుల కోసం అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. గిరిజనుల కోసం ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న పథకాలతో గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. స్వాతంత్ర పోరాటంలో ఆలూరు సీతారామరాజు చేసిన పోరాట చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిందని వెల్లడించారు. మానవ జాతి మనుగడలో మూలం ఆదివాసులేనని అన్నారు. జిల్లాలో కూడా మనందరూ చూసాం. అల్లూరు సీతారామరాజు గారి నాయకత్వంలో బ్రిటిష్ వారికి చుక్కలు చూపించిన ఆదివాసులు కూడా ఉన్నారు. ఒక ఉన్న బాణాలతోనే, ఉన్నతని అందుబాటులో ఆయుధాలతోనే అప్పటికే ప్రజాప్తమించే సామ్రాజ్యం అని అంటారు. అలాంటి వారికి ఇబ్బంది కలిగించి ఒక తలనొప్పిగా మారిన ఏమైనా ఉన్నారంటే అది ఆదివాసుల చైతన్యం, ఆదివాసుల ఐక్యతని గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎస్సీ ఎస్టీ గెలిపే స్టార్ట్ అయ్యాయి. ఇంకోటి ఇందులో మనకు రావాల్సిన ఓటా ఏదైతే ఉందో అది జరుగుతూనే ఉంది. ప్రతి రాష్ట్రంలో చూసుకుంటే ఎవరైతే వెనుకబడి జరిగి ఉన్నారో వాళ్ళందరికీ కావాల్సిన సదుపాయాలు, వాళ్ళకి ఇవ్వాల్సిన రిజర్వేషన్లు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఓటాని ఖచ్చితంగా అమలు పరుస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఎన్డీఏ కూటమి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎస్టీస్ కి రావాల్సిన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానీ అందుతున్నాయి. ఈ రోజు ఈ యొక్క గౌరవ దినోత్సవం మొదలుకొని అలాగే జన్మాంత ద్వారా మీకు చాలా మందికి మన ఒక్క నియోజకవర్గంలో చాలా వరకు ప్రైమరీ ఏరియాలో హౌసెస్ ఇవ్వడం జరిగింది, రోడ్స్ వేసుకోవడం జరిగింది, మీకున్న సీసీ రోడ్లు వేసుకోవడం జరుగుతుంది. మీకు కూడా మౌలిక వసతులు కూడా ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయంతో ముందుగా ఏదైతే ట్రైబల్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయో ఆదివాసీలు మన వాళ్ళందరూ ఉండే ఏరియాస్ లో అక్కడే అభివృద్ధి జరుగుతుంది అన్నదానికి ఎన్డీఏ కూటమి తీసుకున్న నిర్ణయాన్ని మనందరూ కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ
ఈ కార్యక్రమానికి ఇచ్చిన ప్రభుత్వ అధికారులకి, అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ఆదివాసీ అక్కడి చెల్లికి అందరికి కూడా మరొకసారి జనజాతీయ గౌరవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.